రాజకీయాల నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు అంశం ఏదైనా సరే కుండబద్దలు కొట్టినట్టు చెప్పే నటీనటుల్లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్. అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అందుకే కంగనా అంటే కాంట్రవర్సీ క్వీన్ అని కూడా పిలుస్తారు. తన మాటలు కాంట్రవర్సీ అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొనగల సత్తా ఆమెది. మార్చి 23న కంగనా రనౌత్ బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మార్చి 23, 1987లో హిమాచల్ ప్రదేశ్‌లోని బంబ్లా అనే పల్లెటూరులో జన్మించారు కంగనా రనౌత్. అదే గ్రామంలో కంగనా అమ్మగారు ఇప్పటికి కూడా పొలంలో పనిచేస్తుంటారు. రోజుకు 8 గంటల పాటు పొలం పనిలోనే ఆమె ఉంటారట. 25 ఏళ్లకు పైగా టీచర్‌గా పనిచేసిన ఆమె తన కూతురు మిలియనీర్ అయినా కూడా పల్లెటూరులోనే జీవిస్తున్నారు. ముంబై వంటి నగరాలు అమ్మకు నచ్చవని, అందుకే ఆమె సింప్లిసిటీ జీవితాన్ని గడుపుతుందని గతంలో కంగనా తెలిపారు. ఆమె తల్లిదండ్రుల కోరికతో డాక్టర్ అవ్వాలనుకున్న కంగనా తన 16వ ఏటనే కెరీర్ కోసమని ఢిల్లీలో అడుగుపెట్టి ఆపై మోడలింగ్ వైపు అడుగులు వేశారు. 2006లో 'గ్యాంగ్స్టర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్ ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకుంది. ఆపై ఆమె అనేక సినిమాలతో బాలీవుడ్‌లో తన సత్తా ఏంటో చూపించింది. ఆమెకు ఇప్పటివరకు 3 జాతీయ, 4 ఫిలింఫేర్ పురస్కారాలు దక్కాయి. హృతిక్ సరసన ఆమె నటించిన 'క్రిష్ 3' సినిమా ఆమె కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇవాళ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ వీడియో ద్వారా తన చిన్ననాటి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇవాళ ఆమె 37వ బర్త్‌డే జరుపుకుంటున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన కంగనా కాంగ్రాలోని బంగ్లాముఖి మాత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆపై ఆమె ఫోటోలతో ఉన్న పలు కేక్స్‌ను కూడా కట్ చేశారు. ఆమె అభిమానులు భారీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆమె కీలక పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తున్నారు. దీనితో పాటు 'తను వెయిట్స్ మను పార్ట్ 3' చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు.